గీతాంజలి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శవరాజకీయాలు ఆడుతున్నారు, వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు అంటానే మీకు కొన్ని వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గీతాంజలి గారి వీడియో మార్చి 6వ తారీఖు 3 గంటల ప్రాంతంలో అప్లోడ్ చేయడం జరిగింది. మార్చి 7వ తారీఖు 11 గంటల ప్రాంతంలో గీతాంజలి గారు ఆత్మహత్య చేసుకున్నారో లేదా ఎవరైనా తోసేశారో అనేది స్పష్టత లేదు. మార్చి 8వ తారీఖు నాడు గీతాంజలి గారి వీడియోస్ సోషల్ మీడియాలో కొద్దిగా వైరల్ అవటం జరిగింది. మార్చి 10వ తారీఖు గీతాంజలి గారు చనిపోయారని వార్త కనిపించింది. మార్చి 7వ తారీఖు నాడు గీతాంజలి గారి సంఘటన జరిగితే మార్చి 10వ తారీఖు వరకు వైసీపీ వాళ్ళు ఆ సంఘటన ఎందుకు కప్పుపుచ్చారు, ఎందుకు ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేయలేదు? ఆవిడ చనిపోయిన ఎమ్మటే టీడీపీ వాళ్ళ జనసేన సోషల్ మీడియా వల్లనే ఆవిడ సూసైడ్ చేసుకుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ట్రోలింగ్ స్టార్ట్ అయింది లేదా ఆ వీడియో వైరల్ అవటం మొదలైంది 8వ తారీఖు నుంచి. వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు కదా 8వ తారీఖు నాడు ట్రోల్ చేశారని. మరి 8వ తారీఖు నాడు ట్రోలింగ్ జరిగితే 7వ తారీఖు నాడు సంఘటన జరిగితే దానికి ట్రోలింగ్కి ఏం సంబంధం ఉంటుంది? అంటే ఖచ్చితంగా వైసీపీ ఉన్మాదులే ఆ అమ్మాయిని బలి తీసుకున్నారేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రజలందరూ ఒక విషయం ఆలోచన చేయండి. ఎలక్షన్లు ముందుకొచ్చేసరికి శవ రాజకీయాలతో వికృత విన్యాసాలు చేయడం వైసీపీకి అలవాటు అయిపోతుంది. 2014లో తండ్రి శవం అడ్డుపెట్టుకొని అధికారంలోకి రావాలనుకున్నాడు. 2019లో బాబాయ్ శవం అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు గీతాంజలి లాంటి అమాయక ప్రజల శవాలు అడ్డుపెట్టుకొని మరొకసారి అధికారంలోకి రావాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే విషయం ప్రజలందరూ గమనించమని కోరుతున్నా.